Hello everyone, this is Maheshwari. Welcome to my channel Mahesh School. What is number system? A number system is defined as a system of writing to express numbers and represents arithmetic and algebraic structures. అంటే ఏంటి నంబర్ సిస్టమ్ అనేది నంబర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంకా అర్థమెటిక్ అండ్ ఆల్జీబ్రిక్ స్ట్రక్చర్స్ని ఎక్స్ప్రెస్ చేయడానికి డిఫైన్ చేసాం. ఈ నంబర్ సిస్టంలో మనకి వేరియస్ నంబర్స్ ఉంటాయి. అవి ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ రియల్ నంబర్స్ అండ్ ఇమాజినరీ నంబర్స్. ఈ రియల్ నంబర్స్లో రేషనల్ నంబర్స్ అండ్ ఇరాషనల్ నంబర్స్ ఉంటాయి. రేషనల్ నంబర్స్లో ఇంటీజర్స్, హోల్ నంబర్స్, నేచురల్ నంబర్స్, ప్రైమ్ నెంబర్స్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ ఉంటాయి. సో వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. నెంబర్ 1, న్యాచురల్ నంబర్స్. Natural numbers are the numbers that are used for counting and are a part of real numbers. The set of natural numbers includes only positive integers. ఇక్కడ న్యాచురల్ నంబర్స్ అనేవి దేనికి యూస్ చేస్తాం? కౌంటింగ్ చేయడానికి యూస్ చేస్తాం. అండ్ ఇవి పార్ట్ ఆఫ్ రియల్ నెంబర్స్. రియల్ నెంబర్స్లో ఒక పార్ట్. ద సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ ఇంక్లూడ్స్ ఓన్లీ పాజిటివ్ ఇంటీజర్స్. అంటే మనకి ఈ సెట్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ ఓన్లీ పాజిటివ్ నెంబర్సే ఉంటాయి ఈ న్యాచురల్ నెంబర్స్లో. అవేంటి? 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ అనమాట. సో ఇవన్నీ మనకి పాజిటివ్ ఇంటీజర్స్. ఎగ్జాంపుల్ చూద్దామా? ఎగ్జాంపుల్ ఏమైనా ఎన్ని నెంబర్స్ అన్నా రాయొచ్చు. అవేంటి? 50 రాయొచ్చు, 70 రాయొచ్చు, 99 రాయొచ్చు, 100, 1000 అండ్ సో ఆన్ ఎన్నైనా రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఇట్ డస్ నాట్ కంటైన్ డెసిమల్ పాయింట్. హౌ టు రిమెంబర్ రేషనల్ నెంబర్స్? దీంట్లో మనకి డెసిమల్ పాయింట్ అనేది కనిపించదు. నెక్స్ట్, ఈ న్యాచురల్ నెంబర్స్ని ఎలా రిమెంబర్ చేసుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఈ న్యాచురల్ నెంబర్స్ మనం ఏం చెప్పాము? కౌంటింగ్ నెంబర్స్ అని చెప్పాం. అంటే కౌంట్ చేస్తాం. ఏది కౌంట్ చేసినా 1 నుంచే కదా కౌంట్ చేస్తాం మనం. 1, 2, 3, 4, 5, 6. సో అలా. ఇప్పుడు నా దగ్గర ఒక 3 బుక్స్ ఉన్నాయి. సో దాన్ని ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3 బుక్స్. నెక్స్ట్, ఒక 5 మ్యాంగోస్ ఉన్నాయి. 5 మ్యాంగోస్. ఎన్ని ఉన్నాయి నా దగ్గర? 5 మ్యాంగోస్ ఉన్నాయి. సో మ్యాంగోస్ని ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4, 5 మ్యాంగోస్. నెక్స్ట్, ఒక 10 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. 10 స్ట్రాబెర్రీస్ ఉన్నాయనుకోండి, దాన్ని ఎలా కౌంట్ చేస్తాం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10 అని కౌంట్ చేస్తాం. సో అంతే కదా. ఇక్కడ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఏంటి? ఇట్ డస్ నాట్ కంటైన్ డెసిమల్ పాయింట్ అని చెప్పేసి. అదేంటి? డెసిమల్ పాయింట్ అనేది మనకి ఉండదు. సో న్యాచురల్ నెంబర్స్లో 0 అనేది కూడా ఉండదు. ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ మాత్రమే ఉంటాయి, 1 to infinity. ఇక్కడ చూడండి, వీ కాంట్ కౌంట్ 0 స్ట్రాబెర్రీస్. 0 స్ట్రాబెర్రీస్ని మనం కౌంట్ చేయలేము. ఇక్కడ 1.5 మ్యాంగోస్ అని కూడా చెప్పలేము. సో డెసిమల్ వాల్యూస్ అనేవి మనకి ఇందులో ఎగ్జిస్ట్ అయి ఉండవు. దీన్ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఎన్తో డినోట్ చేస్తాం. డినోటెడ్ బై లెటర్ ఎన్. న్యాచురల్ నెంబర్స్ కదా, ఎన్తో డినోట్ చేస్తాం. సో సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూడండి. ఎన్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఎన్తో డినోట్ చేస్తామని. సో ఎన్. ఈ సెట్ ఎలా ఉంటుందంటే 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ వరకు మనకి ఈ సెట్ ఉంటుందన్నమాట. ఓకే, మీకు అర్థమైంది కదా. నెక్స్ట్, దీన్ని నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తున్నామో చూడండి. ఈ నంబర్ లైన్ వచ్చేసి మనకు తెలుసు కదా, నెగిటివ్ నెంబర్స్ అన్ని నెంబర్స్ ఉంటాయి. సో దీంట్లో మనం ఓన్లీ పాజిటివ్ నెంబర్స్ని మాత్రమే రిప్రజెంట్ చేస్తాం. పాజిటివ్ నెంబర్స్ ఎక్కడి నుంచి? ఓన్లీ 1 నుంచి. సో కౌంటింగ్ కదా, 1 నుంచి. 0 అనేది మనకి న్యాచురల్ నెంబర్స్లో ఇంక్లూడ్ అయి ఉండదు. సో 1 నుంచి మనం తీసుకుంటాం అనమాట. 1 నుంచి ఇన్ఫినిటీ వరకు. దీన్ని ఎలా డినోట్ చేస్తాం? ఎన్తో డినోట్ చేస్తాము. న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎన్తో డినోట్ చేస్తాం. సో మీకు అర్థమైంది కదా, న్యాచురల్ నెంబర్స్ అనేవి కౌంటింగ్ నెంబర్స్. ఓన్లీ మనం కౌంట్ చేస్తాం 1, 2, 3, 4 అని. ఓకేనా? నెక్స్ట్, ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ మనకి దీస్ ఆర్ న్యాచురల్ నెంబర్స్ గ్రేటర్ దెన్ 1. ఇట్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, దట్ ఈస్ 1 అండ్ ద నెంబర్ ఇట్ సెల్ఫ్. మనకి ఇవి ప్రైమ్ నెంబర్స్ అనేవి న్యాచురల్ నెంబర్స్లో ఒక పార్ట్. ఇదేంటి? 1 కంటే ఎక్కువగా ఉంటుంది, బట్ ఇట్ ఓన్లీ కంటెంట్స్ 2 ఫ్యాక్టర్స్. అదేంటి? 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఆ నంబర్కే ఫ్యాక్టర్ ఉంటుంది అండ్ 1 మాత్రం ఫ్యాక్టర్ ఉంటుంది. దీన్ని మాత్రం మనం ప్రైమ్ నెంబర్స్ అంటాము. సో ఎలా చెప్తాం ప్రైమ్ నెంబర్స్ అనే ఎగ్జాంపుల్ చూసేద్దామా? ఇప్పుడు పి అనే లెటర్ ఉంది మనకి. పి అనేది ఒక నంబర్ అనుకోండి. దాన్ని ప్రైమ్ నెంబర్ అని ఎలా చెప్తాం? దీనికి ఓన్లీ 1 ఫ్యాక్టర్. 1 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ ఇట్ సెల్ఫ్ అంటున్నాం కదా. ఇట్ సెల్ఫ్ అంటే పి. పి లెటర్ తీసుకున్నాం కాబట్టి 1 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ పి అనేది ఇంకొక ఫ్యాక్టర్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి ప్రైమ్ నెంబర్స్కి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దామా? 7 తీసుకున్నాం. 7 అనుకోండి. 7 అయితే 7 1s are 7 కదా. సో 1 అనేది ఒక ఫ్యాక్టర్ అండ్ మళ్ళీ ఇంకైనా ఆ నెంబర్ అదే మనకి ఒక ఫ్యాక్టర్ అవుతుంది ప్రైమ్ నెంబర్కి.
సో అదేంటి 7. 7 1 జర్ 7, 1 7 జర్ 7. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటాయి ప్రైమ్ నెంబర్స్కి. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2 తీసుకుందాం. 2 తీసుకుంటే సో చెప్పండి మీరు, 2కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి? 2 1 జర్ 2 అండ్ 1 2 జర్ 2, అంతే కదా. సో ఓన్లీ 1 అండ్ నంబర్ ఇట్ సెల్ఫ్, దీనిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. వి కాంట్ ఫార్మ్ దిస్ నంబర్ యూజింగ్ ఎనీ సెకండరీ నంబర్. ఈ నంబర్ని మనం ఇంకో నంబర్తో ఫామ్ చేయలేము. ఓన్లీ 1 ఫ్యాక్టర్ అండ్ ఇట్ సెల్ఫ్, నంబర్ ఇట్ సెల్ఫ్ ఫ్యాక్టర్ని ఉంటే దానిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. నెక్స్ట్ కాంపోజిట్ నంబర్స్. కాంపోజిట్ నంబర్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ ఆల్సో న్యాచురల్ నంబర్స్ విచ్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ఇవి కూడా మనకి న్యాచురల్ నంబర్స్లో పార్టే, కానీ దీనికి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటే 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు, 5, ఎన్ని ఫ్యాక్టర్స్ అయినా ఉండొచ్చు. ఇట్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్కి మనకి కాంపోజిట్ నెంబర్ అనేది ఆపోజిట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రైమ్ నెంబర్స్కి ఓన్లీ 2 ఫ్యాక్టర్సే కదా ఉంటాయి, 1 అండ్ ఇట్ సెల్ఫ్ నెంబరు. బట్ కాంపోజిట్కి ఏంటి, మనకి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ అంటున్నారు. ఎన్ని నెంబర్స్ అయినా ఫ్యాక్టర్స్గా ఉండొచ్చు. సో దీనికి ఎగ్జాంపుల్ చూసేద్దాం. n అనే నెంబర్ తీసుకున్నాను నేను. nకి మనం 1 అనేది ఒక ఫ్యాక్టర్ ఉంటుంది. నెక్స్ట్ x అనేది ఒక ఫ్యాక్టరు అండ్ ఇట్ సెల్ఫ్ n అనేది ఒక ఫ్యాక్టర్. సో ఇక్కడ మనకి 3 ఫ్యాక్టర్స్ వచ్చినాయి. ఇదే నంబర్లో చూస్తే 6 అనేది తీసుకున్నాను. 6 1 జర్ 6 అండ్ 2 3 జర్ 6, 3 2 జర్ 6, 6 1 జర్ 6 వచ్చాయా? మనకి ఎన్ని ఫ్యాక్టర్స్ వచ్చాయి ఇక్కడ? 1 2 3 6, 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో అదే 10కి చూసుకున్నాం అనుకోండి. 10 1 జర్ 10, 2 5 జర్ 10, 5 2 జర్ 10, 10 1 జర్ 10. అలా ఓకే, మీకు అర్థమైందా? ఇక్కడ ఎన్ని వచ్చాయి ఫ్యాక్టర్స్ మనకి? 1 2 3 4 ఫ్యాక్టర్స్ వచ్చాయి. సో మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అంటాము. కాంపోజిట్ మీన్స్ మేడప్ ఆఫ్ సెవరల్ నంబర్స్. ఈ కాంపోజిట్ అనేది చాలా అన్ని రకాల నంబర్స్తో మేడ్ అవుతుంది అనమాట, మనకి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మనం చూడండి, 1 ఈజ్ నాట్ కాంపోజిట్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్. 1 ఈజ్ అ స్పెషల్ నంబర్. ఏమంటున్నాము? 1 ఈజ్ నాట్ కాంపోజిట్ నంబర్ ఆర్ నాట్ ప్రైమ్ నంబర్, ఇట్ ఈస్ అ స్పెషల్ నంబర్. ఎందుకంటే 1 అనేది మనకి దానికి ఫ్యాక్టర్స్ ఉండవు. ఫస్ట్ 1కి 1 ఫ్యాక్టర్ ఉంటుంది కానీ ఇంకొకటి ఉండదు కదా. సో దీన్ని స్పెషల్ నెంబర్ అని అంటున్నాము. నెక్స్ట్ హోల్ నంబర్స్. హోల్ నంబర్స్, ఇఫ్ వీ యాడ్ 0 టు సెట్ ఆఫ్ న్యాచురల్ నంబర్స్ ఇట్ విల్ బికమ్ సెట్ ఆఫ్ హోల్ నంబర్స్. మనము ఒకవేళ మన న్యాచురల్ నెంబర్స్కి 0ని యాడ్ చేసినట్లయితే అది హోల్ నెంబర్స్ అవుతుంది. ఈ మన న్యాచురల్ నెంబర్స్ ఏమున్నాయి? పాజిటివ్ నెంబర్స్ కదా, 1 2 3 4 5. సో దానికి 0 పరిగెత్తుకొని వచ్చింది అనుకోండి, దాంట్లో కలిస్తే ఏమైంది? హోల్ నెంబర్స్ అయిపోయింది, అంతే. సో దీన్ని చూడండి, దీన్ని మనం డబ్ల్యూతో డినోట్ చేస్తాము. ఈ సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ని ఎలా రాస్తాము? డబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమని చెప్తున్నాం? న్యాచురల్ నెంబర్స్ ఏంటి? 1 2 3 4 5 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ కదా. సో దీనికి మనం ఏం యాడ్ చేస్తున్నాం? 0ని యాడ్ చేస్తున్నాం. ఏం యాడ్ చేస్తున్నాం? 0నే యాడ్ చేస్తున్నాం. ఈ 0 యాడ్ అయ్యేటప్పటికి న్యాచురల్ నెంబర్స్ కాస్త హోల్ నెంబర్స్ అయిపోయాయి. సో దీన్ని నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం చూడండి. నంబర్ లైన్ ఆల్రెడీ మనకి తెలుసు కదా. సో నెగిటివ్ అండ్ పాజిటివ్ అన్ని నెంబర్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి మనకి హోల్ నెంబర్స్ అవుతుంది? 0 నుంచి ఇన్ఫినిటీ వరకు మనకి అది హోల్ నెంబర్స్ అవుతుంది. దేంతో డినోట్ చేస్తున్నాం? డబ్ల్యూ. దేంతో డినోట్ చేస్తున్నాము? డబ్ల్యూతో డినోట్ చేస్తున్నాం. సో ఇది వెరీ సింపుల్. మన న్యాచురల్ నెంబర్స్కి 0 యాడ్ చేయడమే హోల్ నెంబర్స్ అంటాం. సో నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ ఇంక్లూడ్స్ ఆల్ హోల్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ and 0 also, and it represent by letter Z. All the notations Z for the set of integers comes from German word Zahlen which means numbers. ఏమంటున్నారు ఇక్కడ? ఇంటీజర్స్ అనేవి హోల్ నెంబర్స్కి నెగిటివ్ నెంబర్స్ని యాడ్ చేయడమే ఇంటీజర్స్ అంటాం. హోల్ నెంబర్స్ ఏంటి? 0 నుంచి కదా. సో 0 నుంచి మనం నెగిటివ్ నెంబర్స్ని కూడా యాడ్ చేస్తే అదేమవుతుంది? ఇంటీజర్స్ అవుతుంది. దీన్ని మనం లెటర్ జెడ్తో, చూడండి ఇక్కడ జెడ్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఈ నొటేషన్ ఇంటీజర్స్ ఉంది కదా, ఐ రావాలి కదా, జెడ్ ఎందుకు వచ్చింది అని మీకు డౌట్ రావచ్చు. యాక్చువల్లీ రావాలి కూడా. సో కానీ ఇక్కడ మనకి ఏంటంటే ఈ నొటేషన్ అనేది జెడ్ అనేది జర్మన్ వర్డ్ అనమాట. ఈ జాహ్లెన్ అనే దాన్ని నంబర్స్గా మనం, జాహ్లెన్ అంటే మనకి జర్మన్లో నంబర్స్ అని అర్థం. సో దాన్ని జెడ్గా తీసుకున్నాం. ఇంటీజర్స్ అంటే అన్ని నెంబర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కదా, నెగటివ్ 0 పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ ఉన్నాయి. సో దీని గురించి మనం జెడ్ని ఇంటీజర్స్ని జెడ్తో డినోట్ చేస్తున్నాము. సో ఇక్కడ చూడండి, సెట్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా రాయొచ్చు చెప్తున్నాను కదా. నెగిటివ్ నెంబర్స్ అండ్ సో ఆన్.
-3, -2, -1, 0, 1, 2, 3 అండ్ సో ఆన్. అలా ఇన్ఫినిటీ వరకు ఉంటాయన్నమాట. సో దీన్ని ఆల్ నంబర్స్ ఇంక్లూడ్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంటీజర్స్ అంటున్నాం. నెక్స్ట్, వై డూ వీ నీడ్ నెగిటివ్ నెంబర్స్? మనకి డౌట్ రావాలి, ఎందుకు మనం నెగిటివ్ నెంబర్స్ యూస్ చేసుకుంటున్నాం మేడం, మనకు ఆల్రెడీ 0 ఉంది, పాజిటివ్ ఇంటీజర్స్ అన్నీ ఉన్నాయి కదా, సో నెగిటివ్ నెంబర్స్తో పని ఏంటి అని. బట్ చూడండి, నెగిటివ్ నెంబర్స్ దేనికి యూస్ చేస్తాం అనేది కింద నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐ హ్యావ్ 100 రూపీస్ అండ్ ఐ గివ్ టు మై ఫ్రెండ్, షీ రిటర్న్స్ ఓన్లీ 50 రూపీస్ టు మీ. నౌ హౌ మచ్ బ్యాలెన్స్ ఐ హ్యావ్? నేను ఒక 100 రూపీస్ నా ఫ్రెండ్కి ఇచ్చాను, తను నాకు 50 రూపీస్ మాత్రమే రిటర్న్ వచ్చింది. నా దగ్గర ఎంత అమౌంట్ ఉంది? నా దగ్గర 50 మాత్రమే ఉంది. ఇంకా ఎంత లాస్లో ఉన్నాను? 50 రూపీస్ లాస్లో ఉన్నాను. సో ఇట్ ఈస్ -50 రూపీస్. అది మనకు తెలుసు, కానీ ఈ -50 రూపీస్ నోట్ అనేది మన దగ్గర ఉండదు కదా. సో మార్కెట్లో అనేది మనకు -50 రూపీస్ లేనే లేదు. సో దాన్ని, ఆ నెగటివ్ సింబల్ని మనం లాస్ గురించి యూస్ చేస్తాం. అది దేనికి మనం ఇండికేట్ చేస్తున్నాము? లాస్కి. ఈ మైనస్ సింబల్ అనేది, సో ఎక్కువ బిజినెస్ పర్పస్లో దేంట్లో అన్నా సరే మనకి మైనస్ సింబల్ని లాస్ గురించి చెప్తామన్నమాట. మెయిన్ ఇంపార్టెంట్ ఇది, ఎందుకంటే లాస్ని ఎలా డినోట్ చేస్తాము అనేది మనకి తెలియాలి కదా. సో పాజిటివ్ అంటే నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయంటే నేను 100 రూపీస్ ఉన్నాయని చెప్పేస్తాను, సో దానికి నో ప్రాబ్లం. బట్ నా దగ్గర 100 రూపీస్ లాస్లో ఉన్నాను, ఎలా చెప్తాము? నోట్ లేదు మన దగ్గర, ఎలా చెప్తాం? -100 రూపీస్. సో ఈ నెగటివ్ సింబల్ అనేది మనకి లాస్ని రిప్రజెంట్ చేస్తుంది. సో దాన్ని బట్టి మనకి ఏం అర్థమైంది? ఈ -50 రూపీస్ నేను లాస్లో ఉన్నాను కాబట్టి నెగటివ్ అనేది, నేను నెగటివ్ సింబల్ నాకు 50 రూపీస్ లాస్ వచ్చిందని చూపిస్తుంది. సో అందుకని చెప్పేసి మనం నెగటివ్ వాల్యూస్ని యూస్ చేస్తాం. ఇట్ ఈస్ వెరీ రిక్వైర్డ్ కూడా మనకి. నెక్స్ట్, ఈ నంబర్ లైన్ మీద దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం ఇంటీజర్స్ని చూడండి. ఆల్రెడీ మనకు తెలుసు, ఈ నెగిటివ్ నెంబర్స్, పాజిటివ్ నెంబర్స్ 0. సో ఈ మొత్తం అంతా కలిపి మనం ఇంటీజర్స్ అనే కదా అంటాము. అటు మొత్తం ఇటు నెగిటివ్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ని కలిపి. దీన్ని దేంతో డినోట్ చేస్తున్నాం? జెడ్. దేంతో? జెడ్తో డినోట్ చేస్తున్నాం. ఓకేనా? మీకు అర్థమవుతుంది కదమ్మా. నెక్స్ట్, rational numbers. Rational numbers are the numbers which can be represented in the form of fractions, that is p by q. ఇక్కడ చూడండి, రేషనల్ నంబర్స్ అనేవి మనకి ఫ్రాక్షన్స్లో అంటే p by q ఫామ్లో రిప్రజెంట్ చేస్తాం. p and q both are integers where q is not equal to 0. p and q అనేవి మనకి ఇంటీజర్స్, అది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ నెంబర్స్ కావచ్చు. బట్ కింద డినామినేటర్లో ఉన్న q అనేది 0 అవ్వకూడదు. అదే చూడండి ఇక్కడ కండిషన్ p by q where q is not equal to 0. ఫర్ ఎగ్జాంపుల్, మనం రేషనల్ నెంబర్స్ని ఎలా రాయొచ్చు? 1/2గా రాయొచ్చు, నెక్స్ట్ 1/2 రాయొచ్చు, 3/5 రాయొచ్చు, -4/3 రాయొచ్చు, అండ్ 0/1 రాయొచ్చు, 1/1 రాయొచ్చు, సో అండ్ సో ఆన్ అనమాట. ఎలా అయినా రాసుకోవచ్చు. సో p by q ఫామ్. ఇక్కడ దిస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై ద సింబల్ q. ఈ రేషనల్ నెంబర్స్ని మనం q అనే సింబల్తో డినోట్ చేస్తున్నాం. ఆల్ ఇంటీజర్స్ ఆర్ రేషనల్ నంబర్స్. మనకి అన్ని నెగటివ్, పాజిటివ్, 0 ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ రేషనల్ నంబర్స్. ఈ సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ని చూద్దామా? ఎలా రాయొచ్చు సెట్ ఆఫ్ రేషనల్ నంబర్స్? -2/1, -1/1, 0/1, 1/1, 2/1 అండ్ 3/1. అలా ఎలా అయినా సరే మనకి రాసుకోవచ్చు. బట్ డినామినేటర్ అనేది 0 అవ్వకూడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. డినామినేటర్ 0 ఉంటే మనకి అది పాసిబుల్ కాదు డివైడ్ చేయడం అనేది. సో ఎలా గుర్తుపెట్టుకోవడం? రేషియో మీన్స్ ఫ్రాక్షన్స్. ఎనీ నంబర్ విచ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రేషియో ఆర్ ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ పాయింట్స్. ఈ రేషియో అంటే మీనింగ్ ఏంటి? ఫ్రాక్షన్స్. ఇదే p by q ఫామ్లో ఉన్నదని ఫ్రాక్షన్స్ అంటాం. సో ఏ నంబర్ అయినా సరే మనకి రేషియో ఫామ్ కానివ్వండి, ఫ్రాక్షన్స్లో కానివ్వండి, డెసిమల్ పాయింట్స్లో కానివ్వండి, ఆ డెసిమల్ పాయింట్స్లో ఉంటే దాన్ని రేషనల్ నెంబర్ అని అంటాం. సో ఇక్కడ డెసిమల్ వాల్యూస్ చూడండి. ఈ డెసిమల్ వాల్యూస్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఏంటవి? టర్మినేటింగ్ డెసిమల్స్, నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్స్. ఇక్కడ ఇది చూసేద్దాం, ఈ పాయింట్. టర్మినేటింగ్ డెసిమల్స్. దీస్ నంబర్స్ ఎండ్స్ ఆఫ్టర్ ఎ ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్టర్ ద డెసిమల్ పాయింట్. దీన్ని ఏమంటున్నారు? ఈ డెసిమల్స్ అనేవి మనకు తెలుసు కదా, 0.1 అలా ఎట్సెట్రా ఉంటాయి కదా. సో అలాగా ఒక పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఒక ఫిక్స్డ్ నంబరు 0.25 ఉందనుకోండి, ఒక 25తో ఆగిపోయింది. సో దాన్ని ఫిక్స్డ్ నెంబర్గా ఉంటే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1/2 తీసుకుంటున్నాను. 1/2 అంటే మనకి ఎంత వస్తుంది డివైడ్ చేస్తే? 0.5 కదా. సో 0.5. ఇక్కడ
ఈ 0.5 అనేది ఇక్కడ 5తో ఆగిపోతుంది మనకి డెసిమల్ పాయింట్ తర్వాత. అదే కదా చెప్పుకున్నాం. ఆఫ్టర్ డెసిమల్ పాయింట్ మనకు ఒక ఫిక్స్డ్ నంబర్ ఉంటే దాన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. 1/4 తీసుకుంటున్నాము. 1/4 తీసుకుంటే అది ఎంత వస్తుంది? 0.25 వస్తుంది. సో ఇక్కడ మనకి 25తో ఆగిపోతుంది. ఈ 1/4 అనేది 0.25. ఈ 25తో ఆగిపోతుంది. దీన్ని టర్మినేటింగ్ డెసిమల్ అంటాము. అర్థమైంది కదమ్మా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో కామెంట్ చేయండి. Next, non-terminating and recurring decimal. These decimal fractions that will never end and after the decimal point even predictably repeat one or more numbers. ఇక్కడ చూడండి, నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అనమాట. దీన్ని డెసిమల్ ఫ్రాక్షన్స్ అనేవి ఎండ్ తర్వాత ఈ డెసిమల్ పాయింట్ తర్వాత దీనికి అనేది ఎండ్ అనేది ఉండదు. మనకి టర్మినేటింగ్లో ఎండ్ అయిపోతుంది నంబర్ అనేది. ఇక్కడ నంబర్ అనేది ఎండింగ్ ఉండదు. అండ్ రికరింగ్ డెసిమల్ అంటే ఆ నంబర్ మనకి సెవెరల్ టైమ్స్ రిపీట్ అవుతూ ఉంటుందంట. 1 or more టైమ్స్ ఆ నంబర్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మీకు అది అర్థమైంది కదమ్మా? ఎలా అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఇక్కడ ఎగ్జాంపుల్లో చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటున్నాను? 1/3 తీసుకుంటున్నాను. 1/3 దానికి మనం ఎలా వస్తుంది డెసిమల్ పాయింట్స్లో? 0.33333 అండ్ సో ఆన్ వస్తూనే ఉంటుంది. అంటే దీన్ని మనం ఎలా రాయొచ్చు? 0.3 బార్గా రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ చూడండి, ఏం చెప్పాము? డెసిమల్ పాయింట్ తర్వాత నంబర్ అనే దానికి ఎండింగ్ అనేది ఉండదు. నెక్స్ట్, ఈ నంబర్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఇదే నంబర్ మనం ఎన్ని టైమ్స్ డివిజన్ చేసినా అది రిపీట్ అవుతూనే ఉంటుంది. సో దీన్ని ఏమంటున్నాం? నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్. నాన్ టర్మినేటింగ్ అంటే దీనికి ఎండింగ్ ఉండదు. అండ్ రికరింగ్ అంటే ఒకటే నంబర్ రిపీట్ అవుతూ ఉంటుంది ఎన్ని టైమ్స్ అయినా సరే. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/11 తీసుకుంటున్నాను. సో దానికి ఎలా వస్తుంది? 0.272727 అండ్ సో ఆన్. ఇక్కడ కూడా అంతే కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఇంకా 27 బార్ అని రాసేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా అదే కదా మనకు వచ్చింది. డెసిమల్ పాయింట్ తర్వాత నంబర్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది అండ్ దీనికి అనేది ఎండ్ అనేది ఉండదు. సో దీన్ని నాన్ టర్మినేటింగ్ అండ్ రికరింగ్ డెసిమల్ అని అంటాం. నెక్స్ట్, ఇరాషనల్ నంబర్స్. ఇరాషనల్ నంబర్స్ అంటే ఏంటి? ద నంబర్స్ విచ్ కెనాట్ బి రిప్రజెంటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రాక్షన్ p/q ఆర్ కాల్డ్ ఇరాషనల్ నంబర్స్. ఈ నంబర్స్ అనేవి మనం p/q ఫామ్లో మనకి రిప్రజెంట్ చేయలేము. చూడండి, ఇక్కడ మనకి రేషనల్ నెంబర్స్ని p/q ఫామ్లో చేస్తాం. బట్ ఇక్కడ కెనాట్ బి అని చెప్తున్నాం. ఏమంటున్నాం? కెనాట్ బి. నంబర్స్ అనేవి p/q ఫామ్లో రిప్రజెంట్ చేయలేము. సో దీన్ని ఇర్రేషనల్ నంబర్స్ అంటాం. దీస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు రేషనల్ నంబర్స్. ఇవనేవి మనకి రేషనల్ నెంబర్స్ గురించి తెలుసుకున్నాం కదా ఇప్పుడే. ఆ రేషనల్ నెంబర్స్కి ఆపోజిట్గా ఉంటాయి. అండ్ దీస్ ఆర్ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఇందులో డెసిమల్ వాల్యూస్ ఎలా ఉంటాయంటే నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్గా ఉంటాయి. అది ఎలా అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్ చూడండి, √2 తీసుకున్నాను. √2 అనేది ఇప్పుడు చూడండి, ఇది p/q ఫామ్ కాదు, అంటే ఇది రేషనల్ నెంబర్ కాదు. సో ఈ √2 వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తే దీని వాల్యూ ఎంత మనకు ఆల్రెడీ తెలుసు, 41421 ఎట్సెట్రా. సో ఇక్కడ చూడండి, ఈ √2 అనేది దాని వాల్యూ ఎలా వచ్చింది? 1.41421 ఎట్సెట్రా వచ్చింది కదా. సో డెసిమల్ తర్వాత ఈ పాయింట్స్ అనేవి మనకి రిపీటింగ్ లేవు అండ్ ఎండ్ అనేది లేదు. సో అది అండ్ ఇక్కడ మనం చూసుకున్నాం కదా, నాన్ టర్మినేటింగ్ అంటే మనకి ఎండ్ అనేది ఉండదు డెసిమల్ పాయింట్ తర్వాత. ఇక్కడ నాన్ రికరింగ్ అంటే ఈ నంబర్ ఆల్రెడీ రిపీట్ అయిన నంబర్ రాదు, సమ్ న్యూ నంబర్స్ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం, √3 వాల్యూ చూద్దాం. √3 ఏంటి? 1.73205 ఎట్సెట్రా. మొత్తం నంబర్ అలా వెళ్తూనే ఉంటుంది మనం డివిజన్ చేసినంతసేపు. సో ఇక్కడ కూడా అంతే కదా, డెసిమల్ తర్వాత ఇది అనేది దీనికి స్టాప్ అనేది లేదు. అండ్ నాన్ రికరింగ్ అని చెప్తున్నాం. నాన్ రికరింగ్ అంటే ఇక్కడ మనకి నంబర్ ఏమైనా రిపీట్ అయిందా? ఒక్క నంబర్ కూడా రిపీట్ అవ్వలేదు. సో దీన్ని నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటాం. నెక్స్ట్, √4 అని చెప్పాము, తీసుకుందాం అనుకోండి. √4 అంటే వాల్యూ ఎంత? 2 కదా. సో ఇది మనకి ఇర్రేషనల్ నెంబర్ కాదు. సో ఇది ఏమవుతుంది? మనకి రేషనల్ అవుతుంది. ఏమవుతుంది? రేషనల్. √4 అనేది రేషనల్ నెంబర్ అవుతుంది. నెక్స్ట్, పై వాల్యూ. ఇది కూడా మనకి ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇది ఆల్రెడీ మనకు తెలుసు. పై వాల్యూ ఎంత? 22/7. పై వాల్యూని 22/7గా రాస్తే అది మనకి రేషనల్ అవుతుంది. ఎందుకంటే అది మీకు చెప్తాను చూడండి.
అసలు ఎగ్జాక్ట్ పై వాల్యూ ఎంత మనకి పై ఈజ్ ఈక్వల్ టు 3.14159. సేమ్ ఇర్రేషనల్ అనే చెప్తున్నాం కదా, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. అలానే ఇది ఇర్రేషనల్ నంబర్ మనకి. ఎందుకు అంటే పై అనేది 22/7కి అప్రాక్సిమేట్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ కాదు. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఏంటి 3.14159 అనేది మనకి ఎగ్జాక్ట్ వాల్యూ. సో ఇది ఇర్రేషనల్. అదే 22/7గా రాస్తే అది రేషనల్ వాల్యూ అవుతుంది. దీన్ని ఇర్రేషనల్ నంబర్స్ని ఎలా రిప్రజెంట్ చేస్తాం, క్యూ కాంప్లిమెంట్ ఆర్ క్యూ డాష్. దీన్ని క్యూ డాష్గా మనం రిప్రజెంట్ చేస్తాము. సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ చూడండి ఎలా రాస్తాము, క్యూ డాష్ ఆర్ క్యూ కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, దీన్ని ఎలా రాయొచ్చు, √2, √3, √5 ఎట్సెట్రా అండ్ పై అండ్ ఈ అనేది కూడా ఉంది మనకి. ఈ అన్నదాన్ని యూలర్స్ వాల్యూ అంటాం. సో వీటిని సెట్ ఆఫ్ ఇర్రేషనల్ నంబర్స్ అంటారు. ఇట్ కెనాట్ బి రిప్రజెంట్ యాజ్ రేషియో ఆర్ ఫ్రాక్షన్స్. దీన్ని మనం రేషియోగా కానీ ఫ్రాక్షన్స్గా కానీ రిప్రజెంట్ చేయలేము. సో ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా, నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్. ఇట్ ఈస్ ఎ డెసిమల్ నంబర్ దట్ కంటిన్యూస్ ఎండ్లెస్లీ విత్ నో గ్రూప్ ఆఫ్ డిజిట్స్ రిపీటింగ్ ఎండ్లెస్లీ. ఇక్కడ చూడండి చెప్పాను కదా, మనకి ఈ నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ అంటే డెసిమల్ పాయింట్ తర్వాత ఎండ్ అనేది ఉండదు, అండ్ దీనికి ఈ నంబర్స్ కూడా రిపీట్ అవ్వవు. మనకి రేషనల్ నెంబర్స్లో రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ అనేది అసలు రిపీట్ అనేది ఉండదు, నంబర్స్ వస్తూనే ఉంటాయి. సో √2 వాల్యూ 1.41421, ఎక్కడైనా నెంబర్ రిపీట్ అవుతుందా మీకు కనిపిస్తుందా? సో ఇలా ఉన్నదాన్ని మనం నాన్ టర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ నంబర్స్ అంటాము. నెక్స్ట్ రియల్ నంబర్స్. వాట్ ఆర్ రియల్ నంబర్స్? రియల్ నంబర్స్ ఆర్ ద యూనియన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ నంబర్స్. రియల్ నంబర్స్ అనేవి మనకి రేషనల్ నంబర్స్ని ప్లస్ ఇర్రేషనల్ నంబర్స్ని కలిపితే రియల్ నంబర్స్ అంటాం. ఆర్ ఎనీ నంబర్ దట్ కెన్ బి ప్లాటెడ్ ఆన్ ద నంబర్ లైన్ ఈజ్ రియల్ నంబర్స్. ఏ నంబర్ అయినా సరే మన నంబర్ లైన్ మీద ప్లాట్ చేయగలిగితే వాటిని రియల్ నంబర్స్ అంటాం. ఎందుకంటే అన్ని నంబర్స్ మ్యాక్సిమం వచ్చేస్తున్నాయి కదా, న్యాచురల్ వస్తున్నాయి, హోల్ నంబర్స్ వస్తున్నాయి, ఇంటీజర్స్ వస్తున్నాయి, అండ్ రేషనల్ నెంబర్స్ వస్తున్నాయి, ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ కూడా వస్తున్నాయి. వీటన్నిటిని నెంబర్ లైన్ మీద మనం ఎక్కడైనా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఎలా గుర్తుపెట్టుకోవడం దీన్ని? ద నంబర్స్ విచ్ ఎగ్జిస్ట్ ఈజ్ రియల్ నంబర్స్. రియల్ నంబర్స్ హ్యాడ్ నో నేమ్ బిఫోర్ ఇమాజినరీ నంబర్స్ వర్ ఇన్వెంటెడ్. ఈ నంబర్స్ మనకి ఎగ్జిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి వీటిని రియల్ నంబర్స్ అంటున్నాం. ఈ రియల్ నంబర్స్ ఇమాజినరీ నంబర్స్ని కనుక్కోకముందు దీనికి అసలు పేరే లేదంట. ఇప్పుడు చూసారా, ఇమాజినరీ నంబర్స్ రావడం వల్ల మనకి రియల్ నంబర్స్ అనే పేరు వచ్చింది. సో దీన్ని ఎలా చెప్తాము, R ఈజ్ ఈక్వల్ టు క్యూ ప్లస్ క్యూ కాంప్లిమెంట్. క్యూ అనేది రేషనల్ నంబర్స్, క్యూ కాంప్లిమెంట్ అనేది ఇర్రేషనల్ నంబర్స్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, నెగిటివ్ వాల్యూస్, పాజిటివ్ వాల్యూస్ 0. ఈ √2 పై వాల్యూస్ ఏమో ఇర్రేషనల్ నంబర్స్. ఈ 2.5 - 11/3 ఇది అనేది P/Q ఫామ్. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తున్నాం, రేషనల్ నంబర్స్ అంటున్నాం. సో ఇవన్నీ రిప్రజెంట్ చేయడమే కదా మనకి రియల్ నంబర్స్. The last concept is imaginary numbers. All the numbers except real numbers are imaginary numbers. అంటే అన్ని నంబర్స్ ఎక్సెప్ట్ రియల్ నంబర్స్ కాకుండా మిగిలిన నంబర్స్ అన్నిటిని ఇమాజినరీ నంబర్స్ అంటాం. లెట్ us అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇమాజినరీ నంబర్స్. ఈ ఇమాజినరీ నంబర్స్ కాన్సెప్ట్ని అర్థం చేసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ 4, √4. సో నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ద వాల్యూ ఆఫ్ √4 ఎంత? మామూలుగా అయితే మనకి √4 వాల్యూ ఎంత, 2 కదా. సో అది +2 +2 అంటే మనకి రియల్ నంబర్స్. కానీ ఇక్కడ ఇమాజినరీ నెంబర్స్ కాన్సెప్ట్ ఏంటి, √4 అంటే +2 అవ్వచ్చు, ఐదర్ -2 అవ్వచ్చు. సో దీన్ని మనం ఎలా రాస్తున్నాం, పాజిటివ్ నెంబర్స్లో రాస్తే +2 × +2 మనకి +4, అలాగే -2 × -2 కూడా మనకి +4 కదా. సో మనకి వాల్యూ అనేది 2 మన పాజిటివ్ వాల్యూస్ అవ్వచ్చు, నెగిటివ్ వాల్యూస్ అవ్వచ్చు. కాబట్టి ఇమాజిన్ చేసుకుంటున్నాం దీన్ని. ఈ ఇమాజిన్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ నంబర్స్ని ఇమాజినరీ నంబర్స్ అంటాము. నెక్స్ట్ ఇప్పుడు స్క్వేర్ చూద్దాం. ఇప్పుడు నేను ఒక నెగిటివ్ వాల్యూస్ తీసుకున్నాను. ఇప్పుడు రూట్లో మనకి పాజిటివ్ వాల్యూ ఉంది కదా. సో ఇప్పుడు రూట్లో నెగిటివ్ వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది, రూట్లో నెగిటివ్ వాల్యూస్ ఉండొచ్చా అని మనకి డౌట్ రావచ్చు. సో దీన్ని మనం ఎక్స్ అనుకుంటున్నాం. ఎక్స్ అనుకుంటే దీన్ని ఏం చేస్తున్నాము, ఇక్కడ ఆల్రెడీ నేను రాసాను చూడండి. ఈ √4 అనేది -√4 తీసుకున్నాం. -√4 వాల్యూని ఎక్స్ అనుకుంటున్నాం. సో దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తున్నాం. స్క్వేరింగ్ చేస్తే ఏమవుతుంది,
స్క్వేర్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. ఇక్కడ మనకి ఏమొస్తుంది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి -4 ఉంటుంది. సో ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -4. ఇక్కడ చూడండి, ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కెన్ నాట్ బి నెగిటివ్. ఈ స్క్వేర్ అనేది ఎప్పటికీ మనకి నెగిటివ్ అవ్వదు. అర్థమైందా మీకు? ఎలామా? ఈ స్క్వేర్ అనేది ఏదైనా సరే పాజిటివ్ నెంబర్స్ని స్క్వేర్ చేసినా చూడండి, ఇక్కడికి మన పాజిటివ్ నెంబరే వచ్చింది. నెగిటివ్ నెంబర్స్ని స్క్వేర్ చేసినా మనకి పాజిటివ్ నెంబరే వస్తుంది. సో ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ అనేది -4 వచ్చింది, నెగిటివ్ వాల్యూ వచ్చింది. కాబట్టి ద స్క్వేర్ ఆఫ్ ఎనీ నెంబర్ కెన్ నాట్ బి నెగిటివ్. ఎప్పుడు స్క్వేర్ వాల్యూ అనేది ఎప్పుడు నెగిటివ్గా ఉండదు. కాబట్టి రూట్ -4 ఈజ్ అన్ ఇమాజినరీ నంబర్. ఈ రూట్ -4 అనేది మనకి ఇమాజినరీ నంబర్ అవుతుంది. సో when squares gives negative result then the number is imaginary number. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ స్క్వేర్స్ అనేది ఎప్పుడైతే మనకి నెగిటివ్ వాల్యూస్ ఇస్తుందో దాన్ని మనం ఇమాజినరీ నంబర్ అని చెప్తున్నాము. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఈ ఇమాజినరీ నంబర్స్లో. ఏం తీసుకున్నాం, స్క్వేర్ రూట్ ఆఫ్ -4 తీసుకున్నాం. మనం అనుకున్నాం కదా స్క్వేర్ రూట్లో మైనస్ వాల్యూస్ ఇమాజినరీ నంబర్స్. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు, √4 ఇంటూ రూట్ -1. సో దీన్ని ఎలా రాసాము, √4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -4ని √4 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1గా రాసాం. ఈ √4 వాల్యూ ఎంత మనకి 2 కదా, 2 తీసుకున్నాం ఇంటూ రూట్ ఆఫ్ -1 అలానే ఉంటుంది, రూట్ ఆఫ్ -1. ఇదెంత అవుతుంది మనకి 2 రూట్ -1 అవుతుంది, అంతే కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఈ -1ని ఇక్కడ కూడా చూద్దాం. ఇప్పుడు ఇది ఏం తీసుకున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ -9 తీసుకున్నాను. అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -9 ఎలా రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1గా రాయొచ్చు కదా. సో నెక్స్ట్ స్క్వేర్ రూట్ వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ 9 వాల్యూ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఇదెంత అవుతుంది, 3 ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అవుతుంది. అవునా? ఇక్కడ చూడండి, మనకి స్క్వేర్ రూట్ ఆఫ్ -1 వాల్యూని ఎలాగా డిఫైన్ చేయలేం కదా. దీన్ని మనం I అని డినోట్ చేస్తామన్నమాట. ఎంత, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -4 వాల్యూ 2i, ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -9 వాల్యూ 3i. ఈ I అనే వాల్యూ ఎంత మనకి ఇప్పుడు ఇక్కడ, స్క్వేర్ రూట్ ఆఫ్ -1. మీకు అర్థమైందమ్మా ఎందుకు I పెడుతున్నాం అనేది. ఈ ఐని మనం అయోటా అని పిలుస్తాం. I ఈజ్ ఈక్వల్ టు అయోటా. ఈ నొటేషన్ని మనం అయోటా అని పిలుస్తాం. ఈ స్క్వేర్ రూట్ ఆఫ్ -1ని మనం డినోట్ చేసేది దేంతో, ఐతో డినోట్ చేస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ అయోటాకి మనకి కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. I అంటే ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 కదా మనకి. I అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1. I స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ -1 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్. ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి ఎంత ఉంటుంది మనకి, -1 ఉంటుంది. నెక్స్ట్ I క్యూబ్ అంటే ఎలా రాయొచ్చు, I స్క్వేర్ ఇంటూ I రాయొచ్చు కదా. దాన్ని I స్క్వేర్ వాల్యూ ఎంత మనకి, -1 ఇంటూ I వాల్యూ ఎంత, స్క్వేర్ రూట్ ఆఫ్ -1. ఆర్ లేదంటే -1 I స్క్వేర్ వాల్యూ ఎంత, -1 ఇంటూ ఐగానే పెట్టేయచ్చు. ఇదెంత అవుతుంది, -i అవుతుంది. నెక్స్ట్ I పవర్ 4 దట్ ఈజ్ I క్యూబ్ ఇంటూ ఐగా రాయొచ్చు కదా. ఏమవుతుంది, I క్యూబ్ ఇంటూ I. లేదు I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్గా కూడా రాసుకోవచ్చు మనం I పవర్ 4ని. అది ఎంత వస్తుంది, I స్క్వేర్ వాల్యూ ఎంత, -1 ఇంటూ మళ్ళీ I స్క్వేర్ వాల్యూ ఎంత, -1 దట్ ఈజ్ 1 అనమాట మన ఆన్సర్. ఈ I పవర్ 4 అనేది ఇవి బేసిక్ ప్రాపర్టీస్ మనకి. సో ఈ బేసిక్ ప్రాపర్టీ అయోటా అండ్ ఇమాజినరీ నంబర్స్ కాన్సెప్ట్స్ మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇక్కడితో మనకి నంబర్ సిస్టమ్ కంప్లీట్ అయినట్టు. సో మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దానివల్ల నాకు అర్థమవుతుంది నెక్స్ట్ ఎలా చెప్పాలి, ఏం చేయాలి. ఒకవేళ నా టీచింగ్ స్టైల్ ఏమన్నా మార్చాలి అనే అలాంటివి ఏమైనా ఉంటే మీకు ఏమైనా అనిపిస్తే నాకు కామెంట్ చేయండి. సో దానివల్ల నేను చేంజ్ చేసుకుంటాను. ఒకవేళ మీకేమైనా వేరే ప్రాబ్లమ్స్ ఏమన్నా డౌట్ ఉంటే ఎక్స్ప్లెయిన్ చేయడం,
సో అలాంటివి ఏమైనా కావాలి అని అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ లైక్ చేయండి. ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి వెళ్తుంది కదా, ఇంకొంతమందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఈ షేర్ చేయడం వల్ల వాళ్ళకి కూడా అర్థమవుతుంది కదా. ఒకవేళ కొంతమందికి క్లాస్లో అర్థం అవ్వకపోవచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వే ఆఫ్ టీచింగ్ స్టైల్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ షేర్ చేయండి, వాళ్ళకి కూడా నా వే ఆఫ్ టీచింగ్ అర్థమైతే బెస్టే కదా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మహేశ్రీ స్కూల్.